ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు ఏలూరును సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో బిజీగా ఉండే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అధిక సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. రోజులో తనకున్న సమయంలో ఖచ్చితంగా కొంత సమయాన్ని ప్రజా వినతులు స్వీకరించేందుకు కేటాయిస్తూ ఉండడంతో ప్రజలు కూడా ఆయన్ను కలిసి తమ సమస్యలు తెలిపేందుకు క్యూ కడుతున్నారు. పరిష్కార మార్గాలను సైతం అన్వేషిస్తూ వాటిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు ఆయన. ఇందులో భాగంగా సోమవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే చంటిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన ఆయా సమస్యలకు పరిష్కారాలు చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరును సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలో కృషి చేస్తున్నానని అన్నారు. ప్రజలు తమ సమస్యల్లో ఏ సమయంలోనైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని, పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కంప్యూటర్ ప్రసాద్, బెల్లంకొండ కిషోర్, పెద్దబోయిన శివప్రసాద్, నాయకులు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనులను చర్చించి తీర్మానిస్తామని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా చేపట్టవలసిన పనులపై రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ కార్యదర్శులతో కలిసి రాష్ట్రంలోని జిల్లా పరిషత్ సీఈఓ, పంచాయతీరాజ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో మరింత సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టి రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో 2024-25 సంవత్సరంలో చేపట్టవలసిన పనులపై గ్రామస్తులను భాగస్వాములను చేయాలని, వారితో చర్చించి వారు కోరిన పనులు చేపట్టేలా తీర్మానం చేయాలని అన్నారు. గ్రామ సభలు నామకే వాస్తేలా కాకుండా ఆ గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని ఆ గ్రామంలో వారికి అవసరమైన పనులు ప్రతిపాదించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డ్వామా పీడీ రాము, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ సత్యనారాయణ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడీ రవికుమార్, ఉద్యానవనాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా మరియు ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా సోమవారం ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన ఏలూరు నగర డీఎస్పీ శ్రవణ్ కుమార్ మానవతా శాంతి ర్యాలీని స్థానిక ఆర్ఆర్పేట సెయింట్ తెరిసా బాలికల పాఠశాల నుండి ప్రారంభించారు. 100 మంది పాఠశాల విద్యార్థులతో సెయింట్ తెరిసా పాఠశాల నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు, తిరిగి ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి పాఠశాల వరకు మానవతా నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద, విజయవిహార్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు మరియు మానవతా సభ్యులతో మానవతా జిల్లా నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు శాంతి ప్రతిజ్ఞను చేయించారు. ర్యాలీ ముగిసిన తర్వాత విద్యార్థులకు బిస్కెట్లు అందజేశారు. ర్యాలీలో మానవతా ఏలూరు యూనిట్ అధ్యక్షులు పోడూరి కనకదుర్గ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు, జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, మండల చైర్పర్సన్ అడుసుమల్లి నిర్మల, కోశాధికారి అల్లూరి మోహిని, సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయ్, కార్యనిర్వాహక సభ్యులు అగ్గాల కోహిమ, జి పద్మజవాణి, పి సత్యవాణి, సభ్యులు మేడికొండ పద్మజ, వేమ హరినారాయణ, పి పండరినాథ్, కేఎస్కే సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 600 రూపాయల సంవత్సర సభ్యత్వంతో అలాగే మార్చురీ వ్యాన్స్, అలాగే బ్లడ్ ఎవరికైనా అవసరమైతే అరేంజ్ చేయడం, మెడికల్ కావాల్సినటువంటి గ్రాసరీస్ ఏర్పాటు చేయడం అనేది ఎమర్జెన్సీ సర్వీస్, అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ 2 కోట్లు
మన ఎడ్యుకేషన్ ఫండ్ కార్పొరేట్ ఫండ్ తీసుకుని దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని సుమారు 10 ఇయర్స్ మరి డిఎస్పీ సార్ గారిని మా మానవతా సంస్థ అలాగే అందరికీ అందరికీ చదువు అందరికీ చదువు అందరికీ చదువు అందరికీ చదువు అందరికీ చదువు వర్తిల్లాలి వర్తిల్లాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వర్తిల్లాలి వర్తిల్లాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడు ఉండాలి. పౌరుడిగా మానవత్వము విలువలను కలిగి ఉంటూ అందరికీ సహాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరూ కూడా మళ్ళా మన బయలుదేరి చేద్దాం. శాంతి, ప్రపంచ శాంతి. అందరికీ శుభాకాంక్షలు విశేషాలు తెలియజేసిన తర్వాత ఈ ర్యాలీని ప్రారంభించుకుందాం. బొట్టుల్లో కన్నీటి బొట్టునైనా ఆపగలగాలి, అదే మానవతా ధర్మం అనేటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళను చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. కాబట్టి మీకు తెలియని వయసులో ఏదన్నా ఇబ్బంది కలిగితే వెంటనే చెప్పడానికి మొహమాట పడద్దు. ఇది మీ జీవితం, మీరు మంచిగా మీకు ఎలాంటి ఈ సౌకర్యం కావాలంటే అలాంటి సౌకర్యంగా బతకాలి. ఎందుకంటే ఇది మన దేశము స్వతంత్ర దేశం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ. మీరు ఇష్టమైన చక్కగా బతకచ్చు. కాబట్టి మేము అందరం మీకు తోడుగా ఉన్నాం. ఇట్లాంటి మానవతావాదులందరూ ఉన్నారు, వీళ్ళందరూ మీకు వచ్చి అండగా నిలబడతారు. రాఖీ పండుగను పురస్కరించుకుని ఏలూరు వన్ టౌన్లోని కోటదెబ్బపై ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహం నందు నగర ప్రముఖులు గొర్లగడ్డ సుదర్శన్ కుమార్తెలు చిరంజీవి లలిత శ్రీదేవులు రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కడ ఉన్న బాలురులకు రాఖీలు కట్టి స్వీట్లు పంచారు, ఉల్లాసంగా గడిపారు. రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వేడుకలను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతృప్తికరంగా ఉందని వారు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. నువ్వు పెట్టేసావా? బొట్టు పెట్టావా? సెల్ ఎక్కడ ఉంది? మామూలుగా చాలా మంది వచ్చేసి ఏంటి అది ఇస్తాయండి చాక్లెట్? నువ్వు పెట్టేసావా? బొట్టు పెట్టావా? సెల్ ఎక్కడ ఉంది?
కోల్కతాలో జూనియర్ వైద్యురాలుపై అత్యాచారాన్ని ఖండిస్తూ సిఆర్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైద్యురాలను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏకదాటిగా విధులు నిర్వర్తించే జూనియర్ వైద్యులు విశ్రాంతి తీసుకునేందుకు కనీసం గదులు లేకపోవడం దారుణమని అన్నారు. కొందరు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి నిందితులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. Break the silence. Stop the violence. Stop the violence. Break the silence. Stop the violence. We want. Justice. We want justice. No safety. No duty. No safety. No duty. No safety. No duty. No safety. No duty. We want justice. We want justice. We want justice. We want justice. No safety. No duty. No safety. No duty. No safety. No duty. We want the silence. Stop the violence. We want justice. We want justice. No safety. No duty. No safety. No duty. We want Justice. We want Justice. We want Justice. No duty. No safety. No duty. We want justice. No safety. No duty. No safety. No duty. We want justice. We want justice. We want justice. 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 No safety. No duty. We want justice. We want justice. We want justice. Break the silence. Stop the violence. Break the silence. Stop the violence. We want justice. We want justice. We want justice. No safety. No duty. No safety. No duty. No safety. No duty. We want justice. We want Justice. No safety. No safety. No duty. We want Justice. We want Justice. We want Justice. పైన జరిగే అత్యాచారాలు అరికట్టాలి. ఆడవాళ్ళపైన జరిగే అత్యాచారాలు అరికట్టాలి. పైన జరిగే అత్యాచారాలు అరికట్టాలి. No safety. No duty. No duty. We want Justice. We want Justice. We want Justice. We want చెప్పాలా? నా పేరు దివ్య అండి. నేను ఆశ్రమ మెడికల్ కాలేజ్ అనెస్థీషియా సీనియర్ రెసిడెంట్గా చేస్తున్నాను ఇప్పుడు. అసలు అంటే ఏలూరులో చాలామందికి యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తున్నారన్న విషయం చాలామందికి తెలియదు కాబట్టి నేను ఒకసారి అది ఏంటని చెప్తాను. కోల్కతాలో ఆర్జికర్ అనే మెడికల్ కాలేజ్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అంటే ఛాతీ వైద్యంలో తను సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్గా చేస్తుంది. తన మీద దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసేసారు ఒకరోజు. కానీ తనకి సపోర్ట్ చేయకుండా అక్కడున్న ప్రిన్సిపల్స్ కానీ అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ ఎవరు కూడా తనకు సపోర్ట్ చేయకుండా తను ఒక సూసైడ్ కింద కేసు క్లోజ్ చేద్దామని ట్రై చేశారు. కాకపోతే తర్వాత అక్కడున్న వాళ్ళ పేరెంట్స్ అవన్నీ అక్కడున్న సిచ్యువేషన్ కానీ అక్కడున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంతా సిచ్యువేషన్ చూసి అది ఖచ్చితంగా సూసైడ్ కాదు, అక్కడ ఖచ్చితంగా రేప్ అండ్ మర్డర్ జరిగిందన్న విషయం తెలిసి దాని గురించి డీటెయిల్స్ కోసం అందరూ కేసుని ఫర్దర్గా ఆలోచిస్తూ ఉంటుంటే అప్పుడు తెలిసింది వాళ్ళకి విషయం ఏంటంటే దానిలో చాలా పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళందరి హస్తం ఉంది దానిలో, అదంతా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా చేశారు అన్న విషయం అందరికీ తెలిసింది. అందుకని ఆ కేసుని తర్వాత పోలీసుల వల్ల అవ్వట్లేదని చెప్పేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. 18th సిబిఐ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఆ కేసుని ఫర్దర్గా చేస్తుంది. కానీ అక్కడ సిబిఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చే లోపలే అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ అందరినీ ట్రాన్స్ఫర్ చేసేయడం, అక్కడ ఆధారాలన్నింటినీ డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించడం, అక్కడ కామ్గా అక్కడున్న యూజీస్ కానీ పీజీస్ కానీ వాళ్ళు చేసుకున్న
స్ట్రైక్ని, రిలేస్ని అవన్నిటిని కూడా పెద్ద పెద్దగా ఒక చాలామంది మాబ్ ఆఫ్ గూండాలందరినీ పెట్టించి అక్కడున్న అన్నీ డిస్ట్రాయ్ చేయడం అంతా చేస్తున్నారు. అంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉంటే ఇంత దారుణానికి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న ప్రాపర్టీని అంతటినీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అంతమంది పీజీస్ కామ్గా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్న దాన్ని అందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళందరినీ ఇలాగ దాడి చేయడానికి ట్రై చేస్తారు అన్న విషయాన్ని మనందరం తెలుసుకోవాలి. ఈవెన్ మమతా బెనర్జీ అక్కడున్న చీఫ్ మినిస్టర్, ఆవిడే హోమ్ మినిస్టర్, ఆవిడే అంతా చూస్తూ కూడా ఆమె కూడా ఎవరికి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తుందో తెలియట్లేదు. అక్కడ ఆవిడ ప్రొటెస్ట్ చేస్తుంది న్యాయం కావాలని. అందరికీ న్యాయం ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న ఆవిడే ఇంకా న్యాయం కావాలని ప్రొటెస్ట్ చేస్తుంది అక్కడున్న స్టూడెంట్స్తో పాటు. సో కాంపెన్సేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే పోలీసుల్ని ముట్టుకుంటే వాళ్ళకి పనిష్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో, డ్యూటీలో ఉన్న డాక్టర్ని ముట్టుకోవాలంటే కూడా జనాలందరికీ భయం రావాలి. అది కావాల్సింది. ఎవరికి కూడా డాక్టర్ మీద చేసి ఊరికే అంటే ఇప్పుడు పోలీస్ మీద వేయాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ డాక్టర్లో ఎవరైనా జరుగుతుందంటే దో మేము అండర్స్టాండ్ చేసుకోగలం. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ ఎమోషన్స్తో రిలేట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు. అయినా సరే అంత ఈజీగా డాక్టర్ల మీద దాడి చేయడం కానీ ఇలాంటి రేపు మర్డర్ చేసేంత ధైర్యం వాళ్ళకి రాకూడదు. ఎప్పుడు వస్తుంది అంటే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు లీగల్గా ఒకటి మా కోసం అనేది వస్తే తప్ప ఇలాంటివన్నీ ఆగవు. దానికోసమే దేశవ్యాప్తంగా డాక్టర్లు అందరూ ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఈ రేప్ అండ్ మర్డర్ కేవలం ఒక డాక్టర్గానే చూడొచ్చా, ఒక అమ్మాయికి జరిగిందన్న కోణంలో కూడా చూడొచ్చు? రెండు రకాలుగా చూడొచ్చు. ఇప్పుడు డాక్టర్గా చేస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ స్ట్రైక్లు అవన్నీ చేస్తున్నారు. కానీ అదే పొజిషన్లో ఒక నాన్ మెడికో కానీ నాన్ డాక్టర్ ఉమెన్ కానీ ఎవరైనా ఉండొచ్చు. సో అమ్మాయిలందరూ కూడా అందుకే చేతులెత్తి ఇప్పుడు అందరూ స్ట్రైక్లో పాల్గొనడం ఇదంతా చేస్తున్నారు. అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి. నా పేరు శరత్ బాబు. నేను దంత వైద్యశాలలో 4వ సంవత్సరం చదువుతున్నాను. ఈ రేపు మర్డర్ అనేది ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారని మన పత్రికల్లో కానీ వార్తల్లో కానీ చెప్తున్నారు. కానీ దీ కుంభకోణం వెనక అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ హెచ్ఓడీస్ కానీ మరి అందరూ ఉన్నారు. అలానే ఒక మహిళ అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా ఆవిడ ప్రొటెస్ట్ చేస్తుంది. దేనికోసం చేస్తుంది అనేది తెలియదు. కానీ ప్రజెంట్ ఆవిడ హెల్త్ మినిస్టర్ ప్లస్ హోమ్ మినిస్టర్ కూడా ఆవిడే. కానీ ఒక మహిళకి ఇలా జరగడం అనేది చాలా దారుణం. కానీ ఆవిడ దాన్ని ఖండిస్తూ ఎలా చెప్తుందంటే కొన్నిసార్లు ఏమని చెప్తుంది, ఒక సైడ్గా తీసుకొస్తే వాళ్ళ పార్టీ సైడ్గా వస్తుందేమో అన్న ఉద్దేశంతో కొన్నిసార్లు ఏమంటుంది, అమ్మాయిలు ఎలా పడితే అలా బట్టలు వేసుకోవడం, ఎలా పడితే అలా తిరుగుతున్నారు, ఆ అమ్మాయి మంచిది కాదు, క్యారెక్టర్లెస్ అంటున్నారు. దీన్ని అయితే కంపల్సరీ ఖండిస్తాము. ఎందుకంటే అమ్మాయిలు అనేది ఇలానే వేసుకోవాలి, ఇలానే వేసుకోకూడదు, ఇలానే తిరగాలి, ఈ టైంలోనే తిరగాలి, ఈ టైంలోనే తిరగకూడదు అనేది ఎవరు రూల్ ఏం పెట్టలేదు. ఒక అబ్బాయితో పాటు అమ్మాయి కూడా తిరగచ్చు. కానీ ఇలా మన అబ్బాయిలు ఒకటే కాదు అమ్మాయిలు కూడా గుర్తించి ఈ సమాజాన్ని ఒక స్త్రీని గౌరవిస్తూ మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి. ప్లస్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక డ్యూటీ డాక్టర్కే జరిగింది రేపు, ఒక చిన్న పిల్లకి జరగచ్చు, లేదా ఒక నర్సుకు జరగచ్చు, ఇంకో డాక్టర్ జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఇది ఓన్లీ ఒక డాక్టర్ వేలో తీసుకురావట్లేదు, ఒక స్త్రీ వేలో తీసుకొస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తూ దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నారు. కావున ఈ ఆవిడికి శాంతిని సమకూర్చాలని కోరుతున్నాము. మరియు అందరికీ నమస్కారం. నా పేరు హఫీజ్, ఏలూరు హెల్పింగ్ హార్ట్స్ సంస్థకి చైర్మన్. మనం ముందుగా ఈ శాంతియుత కార్యక్రమాన్ని జరిపించడానికి ముఖ్య ఉద్దేశం, మనం చూసుకున్నట్టయితే కలకత్తా ఆర్జీఆర్ కాలేజ్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక డ్యూటీ డాక్టర్ని అతి కిరాతకంగా అర్ధరాత్రి హత్యాచారం చేసి చంపేశారు. సో దానికి అక్కడున్న మేనేజ్మెంట్ కానీ అక్కడున్న గవర్నమెంట్ కానీ విక్టిమ్స్ దొరకకుండా ఎవిడెన్స్ని మ్యానిపులేట్ చేసి ఒక 6 days అయితే కానీ సిబిఐకి ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆవిడ పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి, అలాగే ఆవిడ అత్యాచారం వెనకాల అలాగే మర్డర్ వెనక ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని మా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కూతురికి బయట సమాజంతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూతురుతో పాటు తన కొడుకుకు కూడా బయట సమాజంలో ఆడపిల్లతో మర్యాదగా ప్రవర్తించు, ఆడపిల్లతో మర్యాదగా ఉండని కొడుకు కూడా చెప్పండి. ఎందుకంటే కూతురు చెప్తున్న ఒకటే కాదు, కొడుకు చెప్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
సో ఆ కేసు ఉద్దేశంగా ఈరోజు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుపెట్టి త్రీనాథ్ వరకు ఆ మముక్త వారి పేరు మీద పవిత్ర ఆత్మ శాంతి చేకూరగాలని క్యాండిల్ ర్యాలీ అన్నది చేపట్టడం జరిగింది. సో దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇటు మెడికల్ డాక్టర్స్ కానీ, ఇటు గవర్నమెంట్ సిబ్బందికి కానీ, ఫ్రెండ్స్ కానీ, అలాగే ఏలూరు ఉన్న ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్ళి సమాజంలో సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలి. సో ఒక అబ్బాయిగా చెప్తుంది ఏంటంటే ఆడపిల్లని అనడమే కాదు, ముందు మనం కరెక్ట్గా ఉంటే సో ఆటోమేటిక్గా చేయొచ్చు. మనలో తప్పు పెట్టుకుని వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోలేదు, వాళ్ళు ఎలా ఉన్నారని ముందు మనం చూసే కోణం తప్పుగా మార్చుకుంటే ఆటోమేటిక్గా ఏది తప్పుగా కనబడదు. సో మేము డిమాండ్ చేసేది మాత్రం అది. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. తోటి కార్మికులతో స్నేహపూర్వకంగా ఉంటూ సంపూర్ణ పారిశుధ్యానికి కృషి చేయడం వల్ల ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించాయని ఏలూరు నగరపాలక సంస్థ 11వ సర్కిల్ ప్రజారోగ్య విభాగం శానిటరీ మేస్త్రి అల్లం ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉమామహేశ్వరరావుకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారుల నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయం వద్ద అల్లు ఉమామహేశ్వరరావును కార్మికులు, అధికారులు కలిసి పూలమాలలు వేసి బొకేలు అందజేసి సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. తనకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావడానికి సహకరించిన అధికారులకు, కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్ కంబంపాటి స్టీఫెన్ రాజు, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సిహెచ్ రత్నకుమార్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ప్రశంసలు బాధ్యతను మరింత పెంచుతాయని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ శానిటరీ సూపర్వైజర్లు పివి సత్యనారాయణ, కొటారి బాలకృష్ణ, సంబంగి తిరుమలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ బట్టు ఏడుకొండలు, శానిటరీ మేస్త్రులు, వర్కర్లు పాల్గొన్నారు. ఎవరు రావడానికి మన 11వ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్ రాజు గారు. అలాగే ఈరోజు ఈ గుర్తింపు వచ్చిందంటే కారణం ఏంటి? ఉమామేస్త్రి గారు ఏం చేయలా అందరు ఇదంతా కూడా వర్కర్స్దే. ఆ వర్కర్స్ మీ అందరు వర్కర్స్ అందరిని గ్రైండర్లో వేస్తే ఆ పప్పు అంతా ఎత్తి ఏమవుతుంది, ముద్దలాగా వస్తుంది. మీ వర్కర్స్ అంతా కలిసి గ్రైండర్లో వేసిన తర్వాత ముద్దే మన పార్వతమ్మ అమ్మ. కాబట్టి ఆమె కూడా ఈ సందర్భంగా నేను చిన్న సాల్వాతో సత్కరిస్తాను. థ్యాంక్ యూ అండి. ఉమా చేసే పనిలో కొంతమందికి హలో, ఎందుకంటే అంత శ్రమిస్తూ ఈ వయసు బాధపడకండి ఎవరు కూడా. మిమ్మల్ని అందరినీ రుబ్బింగ్లు అయితే పార్వతమ్మ తయారై వచ్చింది. అర్థమైందా? పార్వతమ్మని ఎందుకు ఇలాగ మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా, మీరు అందరిని రుబ్బింగ్లు అయితే మీ ద్వారాగా పార్వతమ్మ వచ్చింది. కాబట్టి అందరూ కూడా పార్వతమ్మకి ఏళ్ళేయండి, ఏళ్ళేయండి అందరూ ఏళ్ళేయండి. తరపున శానిటరీ ఇన్స్పెక్టర్ స్టీఫెన్ సాల్వా కూడా క్లాస్ పడినాం ఒక్కసారి గట్టిగా. ఓకే బాబు, సన్మాన గ్రహీతకి సన్మాన గ్రహీతకి ఒక్కొక్కరుగా వచ్చి నాకు చెప్పిన తర్వాత మీ పేరు ఇక్కడ చెప్తాను, వాళ్ళే వెయ్యాలి. ఎవరి కాళ్ళు వచ్చారు తరఫున. ఓకే కేక్ కటింగ్ జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఉమామహేశ్వర ఫ్యామిలీ కండి ఏదో చిన్న గిఫ్ట్ అండి. అలాగే సర్కిల్ తరఫున చిన్న చిరుకానుక సర్కిల్ వర్కర్స్ తరఫున
బంగారు మళ్ళీ అలాగే వర్కర్స్ తెలియదు సార్. వర్కర్స్ తరఫున ఏడుకొండల గారికి ప్రత్యేక వందనాలు. ఒక్కసారి మీరు అటు ఇటు చూడండి. ఇలా మేస్త్రికి కూడా అలాగే బుకే బుకే ఫోటో బుకే రైట్ బాబు సెక్రటరీస్ బాబు ఇలా గురు చేస్తారు. ఏడుకొండల గారు, మండు, అశోక్ కుమార్, థామస్. చూడండి మీరు తగ్గితే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శాండ్రీ ఎస్ఎస్ గారు నించండి గురుగారు రెడీ రైట్. థ్యాంక్ యూ అండి. సాల్వాతో సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. జాగ్రత్త జాగ్రత్త రైట్ డౌన్ చేయండి బాబు. ఇలా చూడండి బాబు. రెడీ బాబు. అమ్మా థ్యాంక్ యూ. 1 minute. గురుగారు ఫుడ్ ఓపెన్ చేయండి. రైట్ బాబు మేస్త్రి తీసుకోమాకండి, త్వరగా రావాలి. మీ గురించి డ్రైవర్స్ సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ. అందరూ పట్టుకోండి. తంబిలా బాబులా స్మైల్. ఓకే. రావాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇచ్చండి. ఈ యొక్క ఏలూరు నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్, నా పేరు అల్లం మహేశ్వరరావు, 11వ సర్కిల్ శానిటరీ మేస్త్రిని. శానిటరీ మేస్త్రిని 11వ సర్కిల్ శానిటరీ మేస్త్రిని. ప్రతిరోజు కూడా నేను విధుల్లో మా సార్ గారు స్టీఫెన్ రాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క శానిటేషన్ చేపిస్తూ ఉంటుంటాను. దాని నిమిత్తం నాకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించి నాకు ఈ ప్రశంసాపత్రం అవార్డుని ఎంపిక చేసినందుకు ముందుగా మా గురువుగారు అయినటువంటి బాలకృష్ణ గారు, అలాగే మా 11వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి స్టీఫెన్ రాజు గారికి, అలాగే నాకు ఇంత పేరు రావడానికి కారణమైనటువంటి నా యొక్క వర్కర్సు, అలాగే మా సెక్రటరీసు అందరి సహకారంతో నేను యొక్క ఈ అవార్డును అందుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజారోగ్య విభాగం నందు పనిచేయుచున్నటువంటి శానిటరీ మేస్త్రి అల్లం ఉమామేశ్వర గారు ఆగస్టు 15 సందర్భంగా ఈ యొక్క అవార్డు రావడం, ప్రతి వారికి గుర్తింపు అనేది వారి యొక్క పనితనాన్ని బట్టి గుర్తించినటువంటి ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి గారికి ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేడం గారికి కూడా ఆగస్టు 15 అవార్డు ఇచ్చినందుకు, కలెక్టర్ గారి మీదుగా అందుకున్నందుకు మరి మా సర్కిల్ తరఫున 11వ సర్కిల్ తరఫున సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఉన్నతమైనటువంటి అవార్డులు తీసుకొని ప్రజల యొక్క, అధికారుల యొక్క, మరి వర్కర్స్ యొక్క ఆదరాభిమానాలను పొందుతూ మరి అనేక మందికి ఆదర్శంగా నిలిచినటువంటి డాక్టర్ మాలతి గారు, అలాగే అల్లం ఉమామేశ్వర గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సిహెచ్ రత్నకుమార్, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అవార్డు పొందినటువంటి అల్లం ఉమామేశ్వర గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే శానిటేషన్ విభాగంలో వర్క్ ఏ విధంగా చేయాలనేది అల్లం ఉమామేశ్వర గారికి ఒక ప్రత్యేకమైన సరళిలో వర్క్ చేపిస్తారు ఆయన. ఈ విధమైన అవార్డులు మా పబ్లిక్ హెల్త్ విభాగానికి ఇవ్వడం ద్వారా మా బాధ్యత మరింత పెరిగి పరిసరాలను మరింత పరిశుభ్రతంగా చేయడానికి మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారైన స్టీఫెన్ రాజు గారు ఆధ్వర్యంలోనూ, ఎంహెచ్ఓ మేడం గారైన డాక్టర్ మాలతి గారి ఆధ్వర్యంలో మేము మరింత
విస్తృతమైన కృషిని కనబరిచి ఇలాంటి అవార్డులు మరిన్ని పొందే విధంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. యాక్షన్ చేయకుండా మరి అంత వర్క్ చేసింది కాబట్టి అందరూ మిగతా వాళ్ళందరూ చేసేవాళ్ళే. తనని ఈ విధంగా గుర్తించినందుకు ఉమాకు కూడా నిజంగా చాలా ధన్యవాదాలు. మిషన్ వాత్సల్య లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని సోమవారం కార్యాలయంలో నిర్వహించారు. దానిలో భాగంగా ఐసిడిఎస్ పీడీకే పద్మావతి మాట్లాడుతూ పిల్లలందరూ చదువులో ముందుండాలని, బాగా చదువుకోవాలని వారికి సూచించారు. పిల్లలకు వచ్చిన డబ్బులను సొంత అవసరాలకు కాకుండా చదువుల కోసం మాత్రమే ఉపయోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ సూర్యచక్రవేణి మాట్లాడుతూ చదివి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఏ పద్మావతి మాట్లాడుతూ పిల్లల్ని భవిష్యత్తులో ఏం అవ్వాలని కోరుకుంటున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మనకి ఈ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అనే దాని యొక్క ఉద్దేశము ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ముఖ్యంగా పిల్లల యొక్క విద్య, వైద్య అవసరాల నిమిత్తము ఈ యొక్క అమౌంట్ని మీరు ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా గుర్తించి మిమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది ప్రత్యేకంగా. మరి దాన్ని సక్రమంగా వినియోగించుకోండి. ఈ యొక్క విద్య వైద్య అవసరాలకు మాత్రమే మీరు వినియోగించుకోవాలి. రెండవది, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని రకాల కన్నా కూడా విలువైనది విద్యాధనం. అంటే మామూలు డబ్బులు అనుకోండి, బంగారం అనుకోండి, ఎవరైనా దోచేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం చదువుకున్న చదువు అది విద్యాధనం, కానీ ఎవరు దోచుకోలేదు. అలాగే మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అది 10 మందికి 10 రూపాయలు చొప్పున పంచిపెట్టేస్తే ఆ డబ్బులు అయిపోతాయి. మనం ఇది లేనివాడు ఉంటాం. కానీ మన దగ్గర చదువు ఉందనుకోండి, ఆ చదువుని మనం చదువుకుంటూ మనతో పాటు నలుగురికి పంచిపెడితే అది మనకి పెరుగుతుంది. 10 మందికి మనం చెప్పడం మూలాన మన యొక్క విద్య వృద్ధి పొందుతుంది. అలాగే ఎవరో బాగున్నారు, నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను అని ఒక స్పర్ధ ఉంటుంది, అందరికీ కూడా ఉంటుంది కదా. అంటే వాళ్ళు చాలా పెద్ద లాభాలు ఉన్నారు, మంచి ఇంట్లో ఉన్నారు, మంచి డ్రెస్ వేసుకున్నారు, మంచిగా నగలు పెట్టుకున్నారు. ఇలాగా మనకి అంటే కొంచెం ఎవరైనా సరే మనిషికి సహజ లక్షణం అది ఒక అసూయ అనేది ఫీల్ అవ్వడం, మనకన్నా కొంచెం బాగున్న వాళ్ళని చూసి. కానీ విద్య విషయంలో చూసినట్లయితే కనుక ఆ స్పర్ధయా బద్ధతే విద్య. అంటే మనకి అటువంటి స్పర్ధ అనేది, ఆ అసూయ అనేది మనకన్నా బాగా చదువుకున్న వాడిని, వీళ్ళు మనకన్నా బాగా చదువుతున్నారు, మనం వాళ్ళలాగా ఆమెకి 80 మార్కులు వచ్చాయి, నాకు 70 వచ్చాయి, నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పటికి నాకు వాళ్ళకన్నా 2 మార్కులు ఎక్కువ రావాలి అని ఒక ఆ స్పర్ధ ఎప్పుడైతే ఉందో మనకి, మనము ఆ స్పర్ధ వలన మనం అభివృద్ధి చెందుతాం. అంటే బేసిక్గా చూసినట్లయితే కనుక ఎవరికైనా సరే అభివృద్ధికి మూల కారణం అని ఏంటి లెక్కేస్తే విద్య మాత్రం, చదువు కంటిన్యూ చేయడం. అంటే మనం చదువు కంటిన్యూ చేయలేకపోవడానికి మనం సాధారణంగా ఏం చెప్తామంటే కారణాలు పేదరికం చెప్తాము, ఫ్యామిలీ కండిషన్ బాగాలేదంటాము, అనారోగ్యంగా ఉన్నారంటాము. ఇవన్నీ కూడా అనేక కారణాలు చెప్పి ఆ చదువు నుంచి డీవియేట్ అవ్వడానికి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవేమీ కూడా చదువుని ఆపలేదు. పేదరికం అనేది కూడా ఒక కారణం కాదు. ప్రభుత్వం ద్వారా అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లోని ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఉపయోగించుకోవాలి. అలాగే మన ఫ్యామిలీ కండిషన్స్ ఎన్నో కష్టాలు ఉన్నా కానీ నిలదొక్కుని చదువుకోవాల్సిన బాధ్యత, అంటే ఆ విషయాల పట్ల మన దృష్టి మరల్చుకొని చదువు మీద మాత్రమే మనము కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ విషయాలన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక అనారోగ్యం అనేది చాలా మటుకి మనము దాన్ని మన డిసిప్లిన్లోనే ఆధారపడి ఉంది. అంటే మనము ఎర్లీగా నిద్ర లేవడము, అలాగే మంచిగా
పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడము, తీసుకునే ఆహారం. ఒక తండ్రి కానీ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ గార్డియన్ ఎవరో ఒకరు పెంచుతూ ఉన్నప్పుడు మీ పట్ల చూపించే వాటికంటే కూడా 100 రెట్లు ఎక్కువగా ప్రభుత్వం మిమ్మల్ని బాధ్యతగా తీసుకుంది అంటే అల్టిమేట్ ఇన్కమ్. అలాంటి వాళ్ళు మన పిల్లలు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీరు తెలుసుకోండి అని గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన పీడి మేడం గారు ప్రతి ఒక్క ప్రాజెక్ట్లోని మాకున్న పరిధి 10 ICDS ప్రాజెక్ట్స్. ఈ 10 ICDS ప్రాజెక్ట్స్లోని ప్రతి ప్రాజెక్ట్ పరిధిలోని ఇచ్చిన బెనిఫిషరీస్ అందరికీ కూడా మనం ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నామని వాటి విలువ తెలియాలి. ఆ విలువ తెలుసుకుని మీరు మీ జీవితాలు ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ప్రభుత్వానికి ప్రయారిటీలో ఉన్నది మీరు కాబట్టి మిమ్మల్ని ఉత్తమంగా తయారు చేయడానికి, తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరపు నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మేడం చెప్పినట్టు మీకు మీరే కాకుండా ఇంకా వల్నరబుల్గా ఉన్నారు, వాళ్ళకు కూడా మనం ఏదైనా సాయం చేస్తే వీళ్ళకి కూడా చదువుకుంటారు అని అనుకునే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకు కూడా కలిసి అంగన్వాడీలతో కలవమని చెప్పండి. వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా ఇప్పుడు మేడం చెప్పినట్టు 1098 టోల్ ఫ్రీ నెంబర్. ఇంకొకసారి నెక్స్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా 1098 టోల్ ఫ్రీ నెంబర్ అనగానే ఎక్కడ ఏది చెప్పినా 1098 అనే పదం చెప్పాలి. ఎందుకంటే మీకు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసుకునే అవకాశం ఉన్నా, 4 నెంబర్ 10 నెంబర్స్ గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉన్నా లేకపోయినా 1098 అనే టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఫోన్ చేసి మీకు ఏ ఇబ్బంది వచ్చినా, మీకు చదువుకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఏర్పడబోతూ ఉన్నా, లేదా ఎవరైనా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉన్నా, లేదా రకరకాల ఆస్పెక్ట్స్లో ఏదో ఒక ఇబ్బంది అనేది ఏది వచ్చినా కానీ మీరు వెంటనే 1098 కనుక తెలియజేస్తే అది ఇమీడియట్ మాకు వస్తుంది. మేము స్పందించి మీకు ఆ సమస్యని మీకు కష్టం కలగకుండా చూసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు మీ పట్ల మీరు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. మీ ఆలోచనలు ఎటువైపు సాగుతున్నాయి అనే వాటి మీద ఒకటైతే, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, మీరు నివసిస్తున్న సమాజం యొక్క పరిస్థితులు, స్థితిగతులు అన్నీ అర్థం చేసుకుంటూ మీరు ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి. దానికి ఈ స్టేజ్లో మీకు చదివే ఆయుధం కాబట్టి చదువుకోమని చెప్తున్నాం. బాగా చదవండి, టార్గెట్గానే చదవండి. వీటితో పాటు సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి. సమాజం పట్ల అవగాహన పెంచుకుంటూ సమాజంలో ఉండే చెడు ప్రభావాలు ఏవి మీ మీద పడకుండా మీ భవిష్యత్తు నాశనం అవ్వకుండా చూసుకోండి. ఆ విధంగా చూసుకునే క్రమంలో మొత్తం వ్యవస్థలన్నీ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాయని తెలుసు. అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. Studying intermediate in NRS college, my goal is to start accountancy. Okay. What are you doing? Praying. NRI కాలేజ్లో పిల్లలందరూ ఎలా ఉంటున్నారు? బాగానే ఉన్నారా? వాయిస్ క్లాస్ వస్తుంది. అందుకే హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడు మళ్ళీ ఇంట్రాక్షన్ చేసేటప్పుడు అమ్మ ఉన్నారా?
ఏది అవసరమైనా కూడా మీరు మాకు కూడా మీ ఎంఎస్పీ మేడం వాళ్ళు ఉంటారు కదా, ఆ మేడం కానీ వైసీపీఎస్ మేడమ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కానీ మా దగ్గరికి వచ్చి కూడా మీరు మీకు చేసిన కావాల్సిన గైడెన్స్ మధ్యలో సీసీ మంచి మార్కులతో మాకు వస్తేనే మళ్ళీ అది ఎంట్రన్స్లో మీకు సీట్ వస్తుంది. సీఏ అంటే బాగా చదవాలి, కష్టపడాలి. మ్యాథ్స్ మార్క్స్ వచ్చి 60 మరి ఇంకా ప్రాక్టీస్ చేయాలి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకి 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకి 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకి 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకి 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకి 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకి 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్ట్రిడ్ టీ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును.